ఉదయ నైవేద్యం అర్పించు సమయమునందు నీళ్లు ఏదోము మార్గంలాగా దేశము నీళ్లతో నిండేది. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నేల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తం వలె కనపడింది. స్తోత్రము మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి నాయన నీ సన్నిధిలో మేము కూడుకుంటానికి, నీ కృపను అనుభవించడానికి మమ్మల్ని యోగ్యులుగా ఇచ్చి ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలు స్తోత్ర. ప్రభువా, నీ వాక్యం చేత కడగబడి మా జీవితాలు పరిశుద్ధపరచుకుని నీ కృపలో ఉన్న ఆ మహిమైశ్వర్యం మేమందరం అనుభవించడానికి యోగ్యులుగా ఎంచమని సహాయం దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడా నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నడిపించి ప్రభా ఈ ప్రేమను అనుభవించడానికి యోగ్యకరంగా ఎంచమని ఈ మనల్ని వాక్యమైన ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సందేశానికై మనం పెట్టుకున్న పేరు ఏమిటంటే ఎండిన భూమిలో నీటి బుగ్గ. చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఎండిన భూమిలో నీటి బుగ్గ. మనం అందరం కూడా దేవుని చేత దీవించబడాలని అనుకుంటా ఉంటాం. చాలామంది జీవితాలు ఎండిపోయిన జీవితాలలాగా, ఉద్యమం లేని జీవితాలలాగా, సమాధానం లేని జీవితాలలాగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ ఎండిన భూమిని దేవుడు నీటి బుగ్గలుగా చేస్తాడని తెలిసినా కూడా దేవుణ్ణి ఆశ్రయించలేని ప్రజలు. ఒకదాని నుంచి భూమి అంతా ఎండిపోతూ ఉంది, ఫలాలు లేవు. ఎందుకంటే ఎండిపోవటానికి కారణం నీరు కాబట్టి ఆ నీరు లేని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించాలనే ఆ ఆశ చాలామందికి ఉండదు. ఎందుకంటే ఈ లోకం వైపే వారు పరిగెడతా ఉంటారు కానీ క్రీస్తు వైపుకు రాలేరు. ఈరోజు లేఖన భాగాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మర్చిపోయిన రాజులు దేవుణ్ణి గుర్తించి దేవుని వైపు తిరిగినప్పుడు వారి రాజ్యంలో వచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదం గురించి మనం చూస్తూ ఉంటాం. నిజమైన క్రైస్తవులు ప్రతి వారు కూడా అన్ని పరిస్థితుల్లో క్రీస్తుని వెంబడించేవారిగా, ఆయన పైన ఆధారపడి జీవించేవారిగా, విశ్వాసముతో విధేయతతో ముందుకు కొనసాగుతూ ఉండాలి. అయితే లోకం ఎలా ఉందంటే పరిస్థితులన్నీ కూడా వారికి అనుకూలించినప్పుడు దేవుడు అంటే జ్ఞాపకం ఉండదు, దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు, క్లిష్టమైన పరిస్థితి వారి జీవితాల్లో తాసిల్లినప్పుడు ప్రభువుని ఆశ్రయించడం మొదలు పెడతారు. ఇది నిజమైన క్రైస్తత్వము కాదు. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువు మీద ఆధారపడి విశ్వాసముతో విధేయతతో మనం ముందుకు సాగుతూ ఉండాలి. అప్పుడే క్రీస్తు యొక్క ప్రేమను మనం పొందుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎండిపోయిన పొలం ఉందండి. ఎండిపోయిన పొలంలో విత్తనాలు వేసామనుకోండి, విత్తనాలు ఏమన్నా మొలకెత్తుతాయా? మొలకెత్తవు కదా. ఎండిన పొలంలోనికి నీరు వచ్చినప్పుడు ఆ ఎండిన భూమి విత్తనాలు లోపలికి వెళ్ళేదానికి అనుకూలమైన భూమి కింద అది మార్చబడుతుంది. నీరు లేకపోతే భూమి ఎంత సారవంతమైన భూమి అయినప్పటికీ కూడా ఆ నీటి చేత తడపబడకపోతే
విత్తనాలు లోపలికి వెళ్ళి భూమిలోనికి వెళ్ళి భూమిలోని సారాన్ని ఫలముగా తెచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి భూమి ఏదైతే ఉందో అది నీటి చేత తడపబడాలి. నీటి చేత తడపబడిన తర్వాత అందులో విత్తనం వేయబడాలి. విత్తనం వేసిన తర్వాత దాని యొక్క ఫలాలు దేవుడి కృపలో ఆ మొక్క ద్వారా మనం చూడగలుగుతాం. అలాగే ఎండిన మన జీవితంలో దేవుని యొక్క నీటి బుగ్గలు ఎప్పుడైతే వచ్చినవో ఆ నీటి బుగ్గల స్పర్శ చేత మన జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా మార్చబడతాయి. అయితే ఆ నీటి బుగ్గలు ఏమిటి అంటే దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవునికి మన జీవితాలను సజీవ అర్పణంగా మనము ఆయనకు సమర్పించటం, ఆ తర్వాత విశ్వాసంతో మనము కొనసాగటం. ఇందువల్ల ఏమవుతుందంటే ఎండిన మన జీవితాలకు దేవుని వాక్యం అనే నీటి బుగ్గలు తాకటం వల్ల ఫలభరితమైన సారవంతమైన ఆ భూమి ఫలాలు ఇచ్చేదిగా మారుతుంది. చదువుకున్న వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈ వాక్య భాగంలో 3 రాజులు ఉన్నారు. ఒక రాజు ఇశ్రాయేలు రాజు యెహోరాము. ఇతను ఆహాబు యెజబెల్ యొక్క కుమారుడు. ఇంకొక రాజు యోధా రాజు. ఈ రాజు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు ఆహాబు యెజబెల్ యొక్క అల్లుడు. యెహోషాపాతు యోధా రాజు, ఇశ్రాయేలు రాజు యెహోరాము. ఇంకొక రాజు ఉన్నాడు ఏదోము రాజు. ఈ ఏదోము రాజు వారి పక్కన నివసించే రాజు ఏదోము రాజు. అయితే ఈ ఇశ్రాయేలు రాజు యెహోరాము ఎవరైతే ఉన్నారో ఈ యెహోరాము ఇశ్రాయేలు పరిపాలిస్తున్న ఆ సమయంలో మోయాబు రాజు అనేవాడు మేషాకు. ఈ మేషాకు ఏం చేస్తూ ఉండేవాడంటే ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మేకలను యోధా రాజుకి పన్నుగా కడతా ఉండేవాడు. అలాగే 1,00,000 గొర్రెల యొక్క బొచ్చును వారికి ఇచ్చి పన్నుగా వారికి చెల్లిస్తూ ఉండేవాడు. అయితే యెహోరాము యొక్క తండ్రి పరిపాలించే కాలంలో ఈ మేషాక్ అనేవాడు అనగా మోయాబు రాజు చక్కగా పన్ను కడతా ఉండేవాడు ఇశ్రాయేలీయులకు. ఈ కడతా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలంతా కూడా చాలా సౌభాగ్యవంతంగా వారు జీవిస్తూ ఉండేవారు. అయితే యెహోరాము యొక్క తండ్రి అయిన ఆహాబు చనిపోయినప్పుడు ఈ ఏదోము రాజు మేషాక్ ఏం చేశాడంటే పన్ను ఎగ్గొట్టి యోధా రాజు మీద తిరుగుబాటు చేశాడు. యోధా రాజుకి నేను పన్ను ఎందుకు కట్టాలి అని యెహోరాము మీద తిరుగుబాటు చేశాడు. యెహోరాము మీద ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో ఈ యెహోరాము ఇశ్రాయేలు రాజు యోధా రాజు అయిన యెహోషాపాతు కబురు పంపాడు. ఇదిగో ఇప్పటి వరకు మేషాకు ఏదోము రాజు మనకు పన్ను చెల్లిస్తున్నాడు, కానీ ఇప్పటి నుంచి నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఆహాబు చనిపోయినప్పటి నుంచి మనకు పన్ను చెల్లించడం లేదు. కాబట్టి ఏదోము రాజు అయిన మేషాకు మీదకి వెళ్ళి మనం తిరుగుబాటు చేద్దాము, ఆ వ్యక్తిని మనం పట్టుకుందాము, పట్టుకుంటే మరలా మనకు కప్పం కడతాడని యోధా రాజుకి కబురు పంపాడు. ఎందుకంటే యోధా రాజు ఎవరు? యెహోరాము యొక్క బావమరి, ఆహాబు యొక్క అల్లుడు. అయితే వీరు బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చినప్పుడు ఏమైందంటే మరి ఏ రూట్ని వెళ్ళాలి? మేషాకు మీదకి యుద్ధం చేయాలంటే ఒక రూట్ ఉండాలి కదా, ఒక ప్లాన్ ఉండాలి కదా. కాబట్టి మేషాకు మన చేతికి చిక్కాలంటే మనం ఏదోము మీదుగా వెళ్ళాలని ఏదోము మీదుగా 7 రోజులు వీరు ప్రయాణం చేసి ఏదోముకు వచ్చారు. ఏదోముకు వచ్చిన తర్వాత ఏదోము రాజుని కలిశారు. ఏదోము రాజు కూడా వీరితో కలిసి అవును మేషాకు మాకు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి మనం అందరం కలిపి అంటే ఒక కూటమిగా కలిపి మనం ఏం చేయాలంటే ఎలాగైనా ఏదోము రాజుని మనం పడగొట్టాలి అని వారు ముగ్గురు కూడా కలుసుకుని ఉన్నారు. అయితే యెహోరాము యొక్క పరిస్థితిని బట్టి ఏదోము యొక్క పరిస్థితిని బట్టి చూస్తే దేవుని యొక్క సహాయం ఏమాత్రం కూడా వారికి రాదు. ఎందుకంటే యెహోరాము ఆహాబు యెజబెల్ కుమారుడు, వారంత దుర్మార్గుడు కాకపోయినప్పటికీ కూడా
ఇశ్రాయేలు రాజ్యంలో విగ్రహారాధన పోలేదు. విగ్రహాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇంకా ఉంటానే ఉన్నాయి. దేవునికి చెల్లించవలసిన ఆరాధన కానీ, దేవునికి చెల్లించవలసిన అర్పణ కానీ యెహోవా రాము ఎప్పుడు కూడా చెల్లించలేదు. అయితే యెహోషాపాతు జీవితాన్ని కనుక చూసినట్లయితే, యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు. కానీ అతని యొక్క సహవాసాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అన్యరాజులతో సహవాసం చేస్తూ దేవుని యొక్క విధి విధానాలను పక్కన పెట్టిన రాజుగా యెహోషాపాతు జీవితంలో కూడా పరిపూర్ణమైన దేవుని విధేయత కనిపించలేదు. ఇక ఏదోము రాజు గురించి చూసినట్లయితే, ఏదోము రాజు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన రాజేమీ కాదు. అయితే వీరు ఏదేముకు వచ్చిన తర్వాత ఏమైందంటే, అక్కడ ఉన్న నీళ్ళన్నీ ఎండిపోయి, వారికి ఉన్న వసతులన్నీ కూడా అణగారిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో మేషాకు మీదకి వారు యుద్ధానికి వెళ్ళాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడు వీరు ఏం చేశారంటే, ఒక ఒడంబడికి వచ్చారు. ఏమిటంటే, ఇశ్రాయేలు దేశంలో కానీ యోధా దేశంలోనూ కానీ ఏ విధమైన ప్రవక్త లేదా, మనం యుద్ధానికి వెళితే మనం విజయం వస్తుందా రాదా, యుద్ధానికి వెళ్ళాలా వద్దని మనకు చెప్పేవాడు ఎవరూ లేరని ప్రవక్త కొరకు ఏం చేశారంటే వారు వెదికారు. అప్పటి వరకు వారి జీవితాల్లో దేవుని గూర్చిన స్పృహ లేదు, వారి జీవితాల్లో దేవుని గూర్చిన ఆరాధన లేదు, వారి జీవితంలో దేవుని గూర్చిన అర్పణ అర్పించటం లేదు. ఇతర రాజుల నుంచి వారైతే అన్నీ పొందుకుంటా ఉన్నారు. సంవత్సరానికి 1,00,000 మేకలంటే అది ఏమన్నా మాటలా? సంవత్సరానికి 1,00,000 గొర్రెల ఆ ఉన్ని వారికి వస్తుందంటే ఎంత ఆస్తో. అప్పట్లో నిజమైన ఆస్తి ఏమిటంటే ఆ గొర్రెల బొచ్చు, అలాగే మేకలు, ఇవే సంపద పాత నిబంధనలో. కాబట్టి 1,00,000 మేకలు వారు పొందుకున్నప్పటికీ, 1,00,000 గొర్రెల యొక్క బొచ్చు వారి జీవితాల్లో వారి రాజ్యానికి కప్పముగా అర్పింపబడినప్పటికీ కూడా యెహోరాము దేవునికి చెల్లించవలసిన ఆరాధన కానీ, దేవునికి ఇవ్వాల్సిన అర్పణ కానీ ఏమాత్రము కూడా వారి జీవితాల్లో దేవునికి వారు అర్పించలేదు. కానీ ఎప్పుడైతే ఆ కప్పం పోయిందో, ఆ ఆశ పోయిందో, అప్పుడు దేశంలో ప్రవక్త ఎవరున్నారు, యుద్ధానికి వెళ్ళాలా వద్దని ఆలోచించేదానికి వారు వెతుకులాడుతూ ఉన్నారు. క్రైస్తవులమైన మనం కూడా మన జీవితాల్లో సమృద్ధి ఉన్నప్పుడు, మన జీవితాల్లో దేవుడిచ్చిన ఐశ్వర్యం ఉన్నప్పుడు, మన జీవితాల్లో దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటా ఉన్నప్పుడు, దేవునికి చెల్లించవలసిన ఆరాధన కానీ, దేవునికి అర్పించవలసిన అర్పణ కానీ ఏమీ అల్లించం. కానీ ఎప్పుడైతే మన సమృద్ధి పోయిందో, ఎప్పుడైతే మనం లేములోకి వచ్చామో, అప్పుడు దేవుని ప్రవక్తల కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని ఆరాధన కొరకు, దేవుని యొక్క ప్రేమ కొరకు మనం తహతహలాడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ ముగ్గురు రాజులు కలిసి అక్కడికి వచ్చేటప్పటికి, ఏదేపుకి వచ్చేటప్పటికి నీళ్లు అయిపోయినాయి, పశువులకి నీళ్లు లేవు, వీరికి కూడా ఏ విధమైన భక్ష్యములు లేవు. అప్పుడు వీళ్ళ ముగ్గురు కలిపి అనుకుంటా ఉన్నారు, అయ్యో కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబు చేతికి అప్పగింపవలని యెహోవా మనలను పిలిచిననుగా యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడని అడిగారు. అంతటి ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, అప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి. అయ్యో మనం యుద్ధానికి వెళ్తున్నాం, మనకి లేమొచ్చింది, ఈ ముగ్గురు రాజులమైన మనము ఒకే ఒక రాజు అయిన మేషాక్కి, మోయాబు రాజుకి మనము బానిసలుగా అయిపోవాలా? మనం మోయాబు రాజు చేతి కింద మనం చనిపోవాలా? మనల్ని రక్షించడానికి, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో తెలుసుకుంటానికి ఒక ప్రవక్త కూడా లేడని వారు ఏం చేశారంటే కటకట అయ్యో అని దేవుని పాదాల చెంతకు వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కరువు రాకముందే, మన జీవితంలో కష్టమైన పరిస్థితులు రాకముందే ప్రభువుని అంటిపెట్టుకుని ఉండాలనే స్థితిలోనికి మనం రావాలి. అలా కాకుండా భూమి అంతా ఎండిపోయింది అనుకోండి, ఎండిపోయిన భూమి తడవాలంటే కొంత సమయం పడుతుంది. అలాగే ఎండిపోయిన భూమిలో విత్తనాలు చల్లాలంటే కొంత సమయం పడుతుంది. ఆ ఎండిపోయిన భూమి తడిసి, విత్తనము మొలిసి, అది చెట్టయి సమృద్ధి రావాలంటే
చాలా కాలం పడుతుంది. ఈ సమయంలో మన జీవితాల్లో ఉన్న ఆ సొగసు సౌందర్యం అంతా కూడా పోతుంది. కాబట్టి మన భూమి ఎండిపోకముందే, మన జీవితము అనగారక ముందే దేవుని యొక్క వాక్కుని వెతికేవారిగా మనం ఉండాలి. ఇశ్రాయేలు రాజులు వచ్చారు. వచ్చిన తర్వాత ఎలీషా దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు రాజు మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఏదేమో రాజు దగ్గరికి వెళ్ళాలా వద్దా అని అడుగుతా ఉన్నాడు. అడుగుతా ఉన్నప్పుడు ఎలీషా అన్నాడు, ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు పూజించిన ప్రవక్తల వద్దకు పొమ్మని చెప్పాను. అలాగనవద్దు, మోయాబుల చేతికి అప్పగింపోవాలని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అన్నప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చారు. ఎలీషా దగ్గరికి వచ్చి ఇదిగో మేము మరి మోయాబు రాజుకి అప్పగింపబడుతున్నాం, ఏదైనా ఉపాయం చెప్పు అని ఎలీషా రాజుని అడిగారు. ఎలీషా ప్రవక్తను అడిగారు. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, అయ్యా మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, యెజబెలు ఉన్నది, అలాగే ఆహాబు ఉన్నారు, వీరిద్దరు ఉన్నప్పుడు మా దగ్గర మీరు రాలేదు. మీ తల్లిదండ్రులు ఏదైతే మార్గాన్ని సూచించారో ఆ మార్గంలో మీరు వెళ్ళిపోండి, ఎందుకు ఇప్పుడు యెహోవా దగ్గర మీరు విచారణ చేస్తారని ఎలీషా వారిని చూసి కోప్పడ్డాడు. ఎందుకంటే ఆహాబు కానీ యెజబెలు గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఏలియా కాలంలో వారు బయలుదేవతలు పూజిస్తూ ఉండేవారు, అస్తారోకు దేవతలు పూజిస్తూ ఉండేవారు. అప్పుడు ఏలియా చెప్పాడు, ఇదిగో దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, రెండు తలంపుల మధ్య మీరు ఎందుకుంటారు, ఈ రోజుని తేలిపోవాలని అక్కడ ఒక ప్రతిజ్ఞ చేసి బలిపీఠం కట్టినప్పుడు దేవుని యొక్క మహిమ వారి జీవితాల్లో వారు ప్రత్యక్షంగా చూశారు. ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని దహించింది. అయినప్పటికీ కూడా దేవుడే నిజమైన దేవుడని, యెహోవాయే నిజమైన దేవుడని, పరలోకం నుంచి అక్కడ బలిపీఠాన్ని దహించడని వారి కళ్ళారా చూసినప్పటికీ కూడా వారి జీవితంలో నమ్మినట్లే నమ్మారు, కానీ మరలా వైదొలిగి దేవుణ్ణి ఆశ్రయించలేని పరిస్థితి. మన జీవితంలో కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. దేవుని యొక్క ప్రేమను మనం కళ్ళారా చూస్తాం. అయినప్పటికీ కొంతకాలం పోయిన తర్వాత దేవుణ్ణి ఎరగని వ్యక్తుల్లాగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ఏలియా టైంలో, ఆహాబు టైంలో, యెజబెలు టైంలో దేవుని యొక్క మహిమను అందరూ కళ్ళారా చూశారు, కానీ దేవుణ్ణి మర్చిపోయారు. దేవునికి చెందవలసిన మహిమను వారు చెల్లించలేకపోయారు. దేవునికి ఇవ్వాల్సిన ఆరాధన వారికి ఇవ్వలేకపోయారు. ఈ రోజున ఏమంటున్నారంటే ప్రవక్త దగ్గరికి వచ్చి మేము క్రైస్తవులమేనని, యెహోవా రాజులమైన మేము ఏదోమి దగ్గర తలవగ్గటమా, ఏదైనా ఉపాయం చెప్పమంటే ఎలీషా అంటున్నాడు, మీ పితరులందరూ కూడా దేవుణ్ణి నమ్మినట్లు నమ్మారు, దేవుని యొక్క మహిమను చూసినప్పటికీ కూడా వారు దేవుణ్ణి ఆశ్రయించలేకపోయారు. కాబట్టి మాతో మీకేమీ పని లేదు, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని అక్కడున్న ముగ్గురు రాజులతో ఏం చేశాడంటే ఎలీషా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యెహోషాపాతు మాట్లాడిన వెంటనే ఎలీషా అన్నాడు, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతు నేను గౌరవం చేయని అట్లా నిన్ను సూచనకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదు చెప్పేసాడు. అక్కడ ఇదిగో మీరిద్దరు వచ్చారు, మీ ఇద్దరి యొక్క పరిస్థితిని బట్టి నేనైతే ఏమాత్రం సహాయం చేయను, కానీ యెహోషాపాతు యొక్క గుణగణానికి బట్టి మనం ఆలోచన చేసినట్లయితే యూదా రాజుకున్న యెహోషాపాతు ఎంతో కొంత దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా, దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తిగా, దేవుణ్ణి ఆరాధించటంతోనే కాదు కానీ యూదా జనాంగాన్ని దేవుని వైపు తిప్పిన వ్యక్తిగా యెహోషాపాతు యొక్క ఆ ప్రవక్తన ఉంది. కాబట్టి యెహోషాపాతును బట్టి, యెహోషాపాతు యొక్క గౌరవాన్ని బట్టి, యెహోషాపాతును చూసి నేను ఈ రోజున మీకు సహాయం చేస్తున్నానని అక్కడున్న రాజులతో మరి ఎలీషా చెప్పినట్లుగా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత వారికి ఇచ్చిన మాట ఏమిటంటే, మీరు వెళ్ళి వీణ వాయించగల ఒకడిని తీసుకుని రమ్ము. వాయించకుడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకు వచ్చింది కనుక అతడు ఈ మాట ప్రకటించాడు.
ఈ వాక్యాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే, సౌలుకి దురాత్మ పట్టిందండి. దురాత్మ పట్టినప్పుడు వీణను వాయించగల సమర్థుడు, దేవుని యొక్క ఆరాధనను సక్రమంగా చేసి దేవుని యొక్క ఆత్మను పరలోకము నుంచి భూమి మీదకి దింపగల ఒక గొప్ప వాయిద్యకారుడు ఎవరంటే ఆ టైంలో దావీదు వీణ వాయిస్తూ ఉంటే, వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటే దేవుని యొక్క ఆత్మ వచ్చి సౌలు యొక్క దురాత్మ పోయి సౌలు మరలా మామూలు వ్యక్తిగా మారుతూ ఉండేవాడు. సౌలు మీదకి ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదుని పిలుస్తూ ఉండేవారు. దావీదు వెళ్ళి ఆ వాయిద్యాన్ని వాయిస్తూ ఉండేవాడు. వాయించిన వెంటనే దేవుని యొక్క ఆత్మ చేత సౌలు దర్శింపబడి మరలా మామూలు మనిషిగా వస్తూ ఉండేవాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఏమిటంటే, దేవుణ్ణి ఆరాధించగలిగే స్థితి ఎవరికైతే ఉందో, దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకోగల వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దేవుని మనసు కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వారు వచ్చి దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఏమవుతుందంటే, దేవుని యొక్క ఆత్మ మన కుటుంబంలో, మన సంఘములో, మనుషుల మధ్య దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది. అనగా నిజమైన ఆరాధన భావంతో ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వారు వచ్చినప్పుడే దేవుని యొక్క ఆత్మ మన జీవితాల్లో పొందుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి దావీదు వచ్చినప్పుడల్లా దేవుని ఆత్మ వస్తూ ఉండేది. దేవుని ఆత్మ వచ్చినప్పుడల్లా సౌలు యొక్క దురాత్మ పోయి తన జీవితంలో స్వస్థత కలుగుతూ ఉండేది. అందువల్ల నిజమైన ఆరాధన అక్కడ జరిపించేదానికి, ఎందుకంటే యెహోషాపాతు కానీ అలాగే యెహోరాము కానీ యోదాము కానీ వీరు దేవుణ్ణి ఆరాధించారనుకోండి, దేవుని యొక్క ఆత్మ పొందుకునే అవకాశం లేదు. ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన ఇప్పటి వరకు కూడా దేవునికి విరోధంగా ఉంది. వారి జీవితాల్లో కష్టం వచ్చింది కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించారు, కానీ నిజంగా కష్టం లేకుండా ఉంటే వారిని దేవుణ్ణి ఆశ్రయించేవారు కాదు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఆరాధన చేస్తే దేవుని యొక్క ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ ద్వారా ఏం చేయాలో మనకు తెలియబడుతుందని ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఏమైందంటే, దేవుని యొక్క ఆ వ్యక్తి వాయిద్యాన్ని వాయిస్తుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చింది కనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులు త్రవించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, అయినా మోయాబులను మీ చేతికి అప్పగింతును. మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును రమ్యమైన పట్టణమును కొల్లగొట్టి మంచి చెట్లనల్లా నరికి నీలబావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదేమో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండే. చూడండి, దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధించారో అప్పుడు దేవుని యొక్క వనరులు మన జీవితంలోనికి రావటానికి అవకాశం ఉంది. దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వకుండా మన జీవితంలో ఏమాత్రము కూడా దేవుని యొక్క సమృద్ధిని మనం పొందుకోలేము. కొత్త నిబంధనలో చూసినట్లయితే దేవుని ఆరాధించడంలో మన జీవితాలు ఎలాగ మారుతాయన్న, ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులు మారుతాయి. ఆరాధన చేసినప్పుడు అనగా దేవునికి స్తుతి చేసినప్పుడు మన స్థితిగతులు మారిపోతాయి. ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులు మారుతాయి, స్తుతి చేసినప్పుడు మన స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేదానికి, దేవుని స్తుతించేదానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అనగా దేవునితో ఎక్కువ సహవాసం చేసేదానికి మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక రివీల్ చేయబడుతుంది. ఇక్కడ వాయిద్యము వాయించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, వారి జీవితంలో వచ్చే సమృద్ధి ఏమిటో, వారు ఏమి చేయాలో ముందస్తుగా
వారికి తెలపబడింది. కాబట్టి క్రైస్తవమైన ప్రతి వారికి కూడా దేవుణ్ణి స్తుతించటం నేర్చుకోవాలి, దేవునికి స్తుతియాగం చేయటం నేర్చుకోవాలి, దేవుణ్ణి ఆరాధించటం నేర్చుకోవాలి. ఆ ఆరాధన మన జీవితాల్లో వచ్చినప్పుడే దేవుని ఆత్మను పొందుకుంటాం. దేవుని ఆత్మ ఎప్పుడైతే వస్తుందో భవిష్యత్తులో మనం ఎలాగ సమృద్ధిలోకి నడిపింపబడాలో ఆ ఆత్మ ద్వారా దేవుడు మన జీవితాన్ని దర్శిస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక స్తుతిలో ఉన్న ఆ గొప్ప మహిమను గురించి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనం. 5వ అధ్యాయము 18-19 వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకటినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకడినొకడు లోబడి ఉండి. చూసారా, వీళ్ళు అప్పటి వరకు యెహోషాపాతు, యెహోరాము వీళ్ళందరూ కూడా మత్తులో ఉన్నారు, దేవుని స్తుతించలేదు, ఆత్మను పొందుకుని ఉండలేదు. అందువల్లే వారి జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక తెలియలేదు. కొత్త నిబంధన క్రైస్తవులమైన మనం కూడా దేవుని యొక్క ప్రేమల గురించి, దేవుని యొక్క సమస్తమైన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలంటే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఆరాధన సమయానికి ఇంటికాడ ఎంతమంది ప్రతిరోజు గృహ కూడిక చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపెడుతూ ఉంటుంది. ప్రతిరోజు గృహంలో పాటలు పాడుతూ ఉన్నారనుకోండి, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారనుకోండి, దేవుని యొక్క ఐశ్వర్యం అంతా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. అసలు గృహ కూడికలోనే మీరు ప్రాక్టీస్ లేకపోతే కనీసం సంఘంలోకి వచ్చన్నా టయానికి వచ్చన్నా దేవుని యొక్క ఆరాధనలో పాల్గొవాలి. చాలామంది ఏం చేస్తారంటే వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాక్యం టయానికి ఆరాధన అయిపోయిన తర్వాత ఆరాధన పాట పాడేసిన తర్వాత ఆయన అప్పుడు వస్తూ ఉంటారు. నోనో, దేవుని స్తుతించకుండా ఆరాధించకుండా ఆయనకి చెల్లవలసిన ఆ మహిమను మీరు చెల్లించకుండా మీ జీవితాల్లో దేవుని యొక్క ఆత్మలో మీరు బలపడాలంటే ఏమాత్రం అయ్యే పని కాదు. వాక్యం ఎంత ఇంపార్టెంటో దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, ఆయన నామం గురించి ప్రకటించడం చాలా ఇంపార్టెంట్. ఇదేమన్నాడు ఇక్కడ ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, ఒకడినొకడు అన్నాడు. అంతేనా, ఒక్కరు ఉండి పాడుకోమన్నాడు. ఒకడినొకడు హెచ్చరించుకొనొచ్చు, మీ హృదయంలో ప్రభువును గూర్చి స్తుతించుచు పాడుచు మీరేం చేయాలంటే క్రీస్తులో ఉన్న ఆ సమస్త వైభవాన్ని మీరు పొందుకుంటానికి దేవుని స్తుతించండి అంటున్నాడు. మన జీవితంలో అసలు స్తుతి అంటే ఏమిటో తెలియకపోతే దేవుని యొక్క సమృద్ధి ఎలా ఉంటుంది? ఎండిపోయిన మన భూమిలోనికి నీటి బుగ్గలు రావాలంటే స్తుతి చేయాలి. బెరాకలాయిలో వారు స్తుతి చేశారు. యెహోషాపాతు బెరాకలాయిలో చిన్న పిల్లలతో సహా స్తుతి చేసినప్పుడు ఏమైందంటే దేవుని యొక్క మహిమ వచ్చింది. యుద్ధంలో వారికి వారే కొట్టుకుని చనిపోయి ఏం చేశారంటే ఆ యొక్క దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో యెహోషాపాతు ఏం చేశారంటే యుద్ధం చేయలేదు, కానీ బెరాకలోయలో దేవుని గురించి పాడుతూ కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించాడు. వారి జీవితాల్లో గొప్ప విజయాన్ని వారు పొందుకున్నారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో స్తుతి అనేది చాలా ఇంపార్టెంట్, ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఆరాధనకి సమయాన్ని ఇస్తారో, ఎవరైతే దేవుని స్తుతించేవారిగా గణపరిచేవారిగా ఉంటారో, సంఘముతో కలిసి ఎవరైతే ఆరాధన చేస్తారో వారి జీవితాల్లో దేవుని యొక్క సమృద్ధి నిండారుగా ఉంటుందని మనం గమనించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యం ముందొచ్చిందా? కీర్తన ముందొచ్చిందా? పరలోకం వెళ్ళిన తర్వాత దేవుని వాక్యం ఏమి ఉండదు. ఇంకా పరలోకం వెళ్ళిన తర్వాత నిరంతరము దేవుని స్తుతింతమే. ఇక్కడ స్తుతి చేయటం రానివాడు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఏం స్తుతిస్తాడు? ఇక్కడ పాటలు పాడుతూ రానివాడు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఎలా కనపరుస్తాడు? ఇక్కడ ఆరాధనలో పాల్గొనేని వాడు అక్కడ పరలోకంలో పరిశుద్ధులతో ఆరాధనలో ఎలా పాల్గొంటాడు? సిగ్గుపడాలి. పక్కన పౌలు గారు చెప్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఏమయ్యా, ఎఫెసీ పత్రిక రాసినప్పుడు, కొలస్సీ పత్రిక రాసినప్పుడు నేనేం చెప్పానయ్యా? సంగీతంతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుకునిచు బుద్ధి చెప్పుకునిచు కృపా సహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయాలని చెప్పాను కదా. సంఘంలో సమయానికి రాకుండా, సహవాసం చేయకుండా, దేవుని స్తుతించకుండా ఇక్కడికి వచ్చి పరలోకంలో నేను పాటగాడిని అంటే ఎలా కుదురుతుందయ్యా అని పౌలు గారు అన్నారనుకోండి, పరలోకంలో పరిశుద్ధులతో కూర్చుని ఆరాధన చేసే ఆ సౌభాగ్యం మనం రాకపోవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించడానికి నేర్చుకుంటే దేవుని యొక్క ప్రణాళిక మన జీవితానికి దగ్గరగా ఉంటుందని గుర్తెరగాలి. ఎప్పుడైతే వారు వాయిద్యంను వాయించి దేవుని అడిగారో, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సమృద్ధి వారి జీవితాలకు వచ్చింది. వచ్చిన తర్వాత వారు యుద్ధం చేసినంత కాలము, వారు జీవించినంత కాలము వారి జీవితాల్లో అసలు కరువు రాకుండా ఉండేదానికి దేవుడు ఏం చేశాడంటే ఒక నిత్యమైన ప్రణాళికను వారికి అక్కడ చూపించాడు. అదేమిటంటే, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. చూడండి, ఈ వచనం చదివినప్పుడు నాకు ఏమైందంటే, సర్ ఆర్థర్ కాటన్ గారు జ్ఞాపకం వచ్చారు. సర్ ఆర్థర్ కాటన్ గారు వైజాగ్ వచ్చి చర్చి కట్టాలని వచ్చాడు. ఆయన ఇంజనీర్. వచ్చిన తర్వాత ఒక 3 రోజులు విస్తారమైన వర్షం కురిసేసిందంట. విస్తారమైన వర్షం కురిచేస్తే వైజాగ్ అంతా మునిగిపోయిందంట, కోనసీమ అంతా మునిగిపోయిందంట, మన ఆంధ్రప్రదేశ్ అంతా మునిగిపోయిందంట. 3 రోజులు వర్షం కురిసేటప్పటికి మొత్తం ఆంధ్ర అంతా అతలాకుతలం అయిపోయిందంట. అతలాకుతలం అయిపోతే సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ నీళ్ల ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట. అయ్యి బాబాయ్, ఇన్ని నీళ్ళు వచ్చేసినాయని అనుకుని, ఏంటి ఈ నీళ్ళు ఎలా ముంచేసినాయని ఒకంత బాధపడ్డాడట. బాధపడిన తర్వాత 2 రోజులకి వర్షం పోయిందంట. 2 రోజులకు వర్షం పోయిన తర్వాత మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోయి కొట్టుకుపోయిందంట. కోనసీమ అంతా సముద్రంలోకి వెళ్ళిపోయిందంట. 2 రోజులు పోయిన తర్వాత చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎక్కడైతే వర్షం కురిచిందో అక్కడంతా దెబ్బగా అయిపోయిందంట. దెబ్బగా అయిపోతే దేవుని యొక్క మనసు ఉన్నవాడు కాబట్టి సర్ ఆర్థర్ కాటన్ గారు ఏం చేశారంటే, ఏంటి ఇంత వర్షం కురిచింది కానీ ఆంధ్ర అంతా కరువుగానే ఉంది, వచ్చిన వర్షం వచ్చినట్లే సముద్రంలోకి వెళ్ళిపోతుంది, వీరి జీవితాల్లో అసలు సమృద్ధి లేదు, ఎండిపోయిన భూమిలాగా ఉంది ఆంధ్రప్రదేశ్ అంతా, కానీ వర్షం కురిసినప్పుడు మట్టికి వరద వచ్చి అంతా కొట్టుకుపోతుంది, ఏమిటి ఈ సంగతి అని ఆలోచన చేసి వైజాగ్ నుంచి గుర్రం వేసుకుని వచ్చి మన ప్రాంతం అంతా కూడా గుర్రంతో సర్వే చేశాడు. సర్వే చేసి ఆయన ఏం చేశాడంటే, ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టినట్లయితే ఈ నీరంతా కూడా ధవళేశ్వరం దగ్గర నిలవ ఉంటుంది, ఈ నిలవున్న నీరు ఆంధ్రప్రదేశ్కి పైన ఉన్న వారికి సరిపోతుంది, అలాగే నీళ్లు అయిపోయిన తర్వాత కరువు వచ్చినప్పుడు కిందన్న ప్రాంతానికి నీరు సమృద్ధిగా ఈ బ్యారేజీ ద్వారా
వారు పంటలు పండేదానికి వినియోగించుకుంటారని ఆయన ఏం చేశాడంటే ఆలోచన చేసి ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడంటే ధవళేశ్వరం దగ్గర సర్ ఆర్థర్ కాటన్ గారు బ్యారేజీని కట్టించారు. బ్యారేజీ కట్టించేటప్పుడు కోనసీమ రైతుల్ని రూపాయి అడిగాడట. మెరక ప్రాంతంలో ఉన్న వారికి ₹10 అడిగాడట. ఆంధ్రప్రదేశ్లో సర్ ఆర్థర్ కాటన్ గారు బ్యారేజీ కట్టినప్పుడు కోనసీమ రైతుల దగ్గర రూపాయి లేదట. మన తూర్పుగోదావరి జిల్లా శ్రీకాకుళం వ్యక్తుల దగ్గర ₹10 కూడా లేదంట. అలాంటి కరువులో ఉన్నప్పుడు ఏం చేశాడంటే కాటన్ దొర గారు ప్రార్థన చేసి అనేక మంది దొరల సహాయం తీసుకుని మన ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడంటే ధవళేశ్వరం దగ్గర కాటన్ బ్యారేజ్ కట్టాడు. ఆ కాటన్ బ్యారేజ్ కట్టడం వల్ల ఈ రోజున భారతదేశం ఎంత ఉందో భారతదేశం మొత్తానికి పంటను అందించగల అన్నపూర్ణగా మన ఆంధ్రప్రదేశ్ తయారైంది. అంటే ఒక దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థించి ఒక పని చేస్తే తరతరాలకు ఆశీర్వాదకరంగా అది ఉండిపోతుంది. ఈ భూమి మీద ఆంధ్రప్రదేశ్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం కూడా కాటన్ గారి పేరు అలాగ వినబడుతూనే ఉంటుంది. ఆ మహానుభావుడు కట్టిన ఆ బ్యారేజ్ని బట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అన్నపూర్ణగా మలచబడింది. అనగా దేవుని యొక్క ఆలోచనలో మనం ఉంటే, దేవుని యొక్క ప్రణాళికను మనం పొందుకుంటే, మన ద్వారా ఈ సంఘము ఈ సమాజము ఎలాగ ఆశీర్వదింపబడుతుంది అనేది ఈ ఒక్క కాటన్ గారిని బట్టి మనం చెప్పవచ్చు. అలాగే వీరి జీవితాల్లో కూడా కరువు వచ్చేసింది. ఆ వచ్చిన కరువుని ఎలాగ వారు సమృద్ధిగా మార్చాలి వారికి ఐడియా రాదు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులకే మంచి ఆలోచనలు వస్తాయి. ప్రజలకు సహాయం చేయాలనే ఒక మంచి ఆలోచన దేవుడు వారికి పెడతారు. దాని ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితము సార్థకమవుతుంది. ఈ రోజున చాలామంది మన భారతదేశంలో నివసించేవారు క్రైస్తవులను విమర్శిస్తున్నారు, క్రైస్తవుల్ని హింసించాలని చూస్తూ ఉన్నారు. కానీ మనం ఆలోచన చేసినట్లయితే మనం వాడే కూరగాయల్లో ఇంచుమించు 80% కూరగాయలు విదేశాల నుంచి మన దేశానికి వచ్చి మిషనరీస్ పండించారు. అలాగే ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా కనిపెట్టింది క్రైస్తవులే. క్రైస్తవులు లేకుండా ఈ భూ ప్రపంచంలో మనుగడ అనేది సాగదు. నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటే సెల్ ఫోన్ని క్రైస్తవుడు కనిపెట్టాడు. నీటిపారుదల గురించి చూసుకుంటే నీటిపారుదల డ్రిప్ ఇరిగేషన్ అంతా కూడా ఇజ్రాయెల్ కనిపెట్టారు. అలాగే విమానం గురించి మనం ఆలోచన చేసినట్లయితే విమానాన్ని కనిపెట్టింది రైట్ సోదరులు. సైకిల్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే సైకిల్ కనిపెట్టింది మెక్మిలాన్. ఇలాగ ప్రపంచంలో పారిశ్రామిక విప్లవమే కానీ ఆధునికమైన విప్లవమే కానీ ఈ రోజున ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే మస్క్ మిలాన్ ఇజ్రాయెల్ దేశానికి చెందిన వ్యక్తి. కాబట్టి ప్రపంచంలో ప్రజలందరూ కూడా మంచి సిరి సంపదలతో సౌభాగ్యముగా మంచి జీవితాలు జీవించడానికి మూల కారణమైన వారు క్రైస్తవులు. వారు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవారు. అనగా క్రైస్తవులు ఏదైనా ఒక పని చేస్తే అది నిరంతరము సూర్యుడు ఉన్నంత కాలము కూడా అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో వారికి ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో మీ నీళ్లు వచ్చినట్టు ఎండిపోతున్నాయి కదా, మీ పశువులకు నీళ్లు ఉండలేదు, మీకు నీళ్లు ఉండలేదు. కాబట్టి మీరేం చేయాలంటే గుంటలు తవ్వండి. గుంటలు తవ్వినట్లయితే దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. ఒకవేళ మీ దేశంలో వర్షం రావచ్చు, లేకపోతే వాన రావచ్చు. ఒకవేళ వర్షం వచ్చినా రాకపోయినా, గాలి వచ్చినా రాకపోయినా, మీరు తవ్విన గుంటలు ఏమైతే ఉన్నావో ఆ గుంటలు నీళ్లు నింపబడటానికి దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని అక్కడ ఉన్న 3 రాజులకి చెప్పాడు. ఈ వచనం గురించి మనం ఆలోచన చేసినట్లయితే అసలు దేవునికి అసాధ్యమైనది ఏముందండి? బైబిల్ లేఖనాల్లో చూసినట్లయితే అనేక విషయాలు యేసుక్రీస్తు యొక్క ఆ పరిచర్యలను మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు పరిచర్యలో ఆయన చేయలేనిది ఏమీ లేదు. మానవుడు కొన్ని చేయగలడు, కొన్ని చేయలేడు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే.
ఆయన మన పాపములను క్షమించగలడు, మనలను విమోచించగలడు, మోగవారిని మాట్లాడేటట్లు చేయగలడు, కుంటివారిని నడిచేటట్లు చేయగలడు. అన్నిటికీ మించి చనిపోయిన వ్యక్తులను కూడా ఆయన సజీవముగా లేపగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీరు గుంటలు తవ్వండి అంతే, ఒకవేళ వర్షం వచ్చినా రాకపోయినా మీ గుంటల్లో నీరు ఉంటాయి అని అక్కడ ఉన్న ఆ ముగ్గురు రాజులకి చెప్పి ఏమన్నాడంటే, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, దేవునికి నీరు రప్పించటం చాలా స్వల్పం, కాబట్టి మీరు ఏదైతే పని మీద వచ్చారో ఆ పని విజయవంతమవుతుంది. మోయాబు రాజు మీ చేతికి అప్పగింపబడతాడు. అప్పగింపబడిన తర్వాత మీరేం చేయాలంటే, ప్రాకారం గల పట్టణాలు ప్రతీది కూడా, రమ్యమైన పట్టణాలు ప్రతీది కూడా కొల్లగొట్టి, మోయాబు దేశంలో ఏమైతే చెట్లు ఉన్నావో ఆ చెట్లన్నీ కూడా నరికేసి, నేలబావులన్నింటినీ పూర్తి చేసి, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నింపేయండి అన్నాడంతే. ఎందుకు ఈ మాట అన్నాడు ఆయన? ఆలోచన చేయండి. మోయాబీలు కూడా దేవుణ్ణి తెలిసిన వ్యక్తులు కాదు, దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తులు కాదు. అంతేకాకుండా దేవుని చేత అభిషేకింపబడిన రాజులను వారు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకంగా వారికి ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ఆశ్రయించలేని దేవుని ప్రజలకు బుద్ధి చెప్పాలి, అలాగే దేవుణ్ణి ఎప్పటికీ కూడా పూజించలేని వ్యక్తులకు కూడా బుద్ధి చెప్పాలి. దేవుడు ఏదైనా ఒక ఆలోచన ఇచ్చాడంటే రెండు వైపుల వ్యక్తులను కూడా సరిచేసేదిగా ఉంటుంది. దేవుని విడిచిపెట్టిన దేవుని ప్రజలకు బుద్ధి వస్తుంది, అలాగే దేవుని యొక్క ఆశ్చర్యం ఏమిటో తెలియకుండా, దేవుణ్ణి ఎరగకుండా తమ ఇష్టం వచ్చినట్లు జీవించే వ్యక్తులకు కూడా దేవుని యొక్క ప్రణాళిక ద్వారా బుద్ధి వస్తుంది. అందువల్ల ఏం చేశారంటే, అప్పటి వరకు వారు కప్పం చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకు వీరు కప్పం చెల్లించడం లేదంటే, వారు జీవితాల్లో సమృద్ధి వచ్చింది. ఇశ్రాయేల్ రాజుని, దేవుని రాజులైన యూదా రాజులైన వాళ్ళు వ్యతిరేకించడానికి బయలుదేరారు. కాబట్టి వారి జీవితాల్లో సమృద్ధి వచ్చింది. కాబట్టి దేవుని ప్రజల యొక్క ఆ శక్తి వారు గ్రహించలేకపోతున్నారు. అందువల్ల వారి జీవితాల్లో ఒకవేళ లేమి వచ్చిందనుకో, వారు కూడా దేవునిలో నడిపింపబడేదానికి ఏం చేశారంటే, వాళ్ళ చెట్లన్నింటినీ మీరు నరికేయండి, వారి బావులన్నింటినీ మీరు పూర్తి చేయండి, వాళ్ళు మంచి పొలాలు ఏవైతే ఉన్నావో ఆ పొలాలన్నింటినీ కూడా మీరు రాళ్లతో కప్పేయండి. అప్పుడు మీ విలువ ఏమిటో వారికి తెలుస్తుంది. తద్వారా వారు కూడా దేవునిలో నడిపించబడేదానికి ఆస్కారం ఉంటుందని ఏం చేశారంటే ఆ ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు ఏదేమో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండారు. చూడండి, ఉదయము సాయంత్రము నైవేద్యము అర్పించే సమయంలో నీళ్ళు వచ్చింది. ఆలోచన చేయాలి. దేవుణ్ణి ఆరాధించి దేవునికి అర్పణ అర్పించినప్పుడే మన జీవితంలో విమోచన. పాత నిబంధన ప్రకారం చూసినట్లయితే నిర్గమాకాండం 29 అధ్యాయంలో ఈ ఉదయకాల సాయంకాల నైవేద్యం గురించి రాయబడి ఉంటుంది. ఉదయం అయిన వెంటనే ఇశ్రాయేల్ ఏం చేసేవారంటే ఒక గొర్రె పిల్లని తీసుకుని, పిండిని తీసుకుని దాన్ని దేవునికి నైవేద్యంగా రోజు అర్పించేవారు. అంటే ఒక రోజు ఉదయము సాయంత్రం ఒక గొర్రె పిల్లని అలాగే పిండిని తీసుకుని పానీయ అర్పణంగా దేవునికి అర్పించాలంటే వారి జీవితంలో ఎంత సమృద్ధి ఉందో ఆలోచన చేయండి. మనం ప్రతిరోజు కానుక పట్టామనుకోండి, చాలా సంఘాల్లో శుక్రవారం కానుక పడతారు, బైబిల్ స్టడీకి కానుక పడతారు, అలాగే యూత్కి కానుక పడతారు, స్త్రీల సమాజానికి కానుక పడతారు. చాలా సంఘాలు ఆ కానుకలతోటే వారు దేవుని యొక్క పరిచర్య చేస్తారు. మనం ప్రతి శుక్రవారం కూడా కానుక పట్టామనుకోండి, మామూలుగానే ఎవరో రారు. శుక్రవారం కానుక పడితే ఎంతమంది వస్తారు? స్త్రీల సమాజం పెట్టి కానుక పెడితే ఎంతమంది వస్తారు? ప్రతి దానికి కానుక పెట్టామనుకోండి, ఎంతమంది వస్తారు? ఈ సంఘం అంతా కూడా కానుకలకు సంబంధించిన సంఘము అని ఏం చేస్తారంటే వెనక్కి వెళ్ళిపోతారు కదా. అందువల్లే మనం కానుకల గురించి ఎక్కువ మాట్లాడడం. కానీ ఇశ్రాయేలు ఆశీర్వదింపబడటానికి, ఇశ్రాయేలు జీవితంలో ఉన్నతమైన స్థితికి రావడానికి కారణం ఏమిటి తెలుసా? ఉదయము సాయంత్రం కూడా
వాళ్ళు నైవేద్యాన్ని అర్పించేవారు. రోజుకి 2 మేకలను అర్పించాలంటే, రోజుకి ఒక 10 కేజీల పిండి దేవునికి పానీయార్పణంగా అర్పించాలంటే వారికి ఎంత సమృద్ధి ఉంటే వారు ఎలాగ అర్పించి ఉంటారో చూడండి. కాబట్టి ఇశ్రాయేలు జీవితంలో ఇది మర్చిపోయారు వాళ్ళు. ఈ 3 రాజులు కూడా దేవుని సంతానంగా పిలువబడుతున్న వారే. ఏదోం అంటే యాషావు అనగా యాకోబు యొక్క అన్న. కాబట్టి ఇతను కూడా దేవుని యొక్క జనాంగంలో వ్యక్తే. ఇస్సాకు కుమారుడే ఇతను కూడా. కానీ వీరు దేవునికి అర్పణ అర్పించడం మర్చిపోయారు. కాబట్టి వారు అర్పణ యొక్క ప్రాముఖ్యతను గురించి, ఆరాధన యొక్క ప్రాముఖ్యతను గురించి వారికి తెలిపేదానికి దేవుడు ఏం చేశాడంటే, ఉదయము నైవేద్యము అర్పించే సమయాన్ని నీళ్ళట ఏదోమో మార్గంలోనికి వచ్చి మొత్తం వారు తవ్విన గ్రోతులన్నీ కూడా నిండిపోయాయి. అనగా ఉదయకాల నైవేద్యం అర్పించేటప్పటికే దేవుని యొక్క కార్యం వారి జీవితాల్లో జరిగింది. గోతులన్నీ కూడా నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబులు విని అల్పులేమి గనులేమి ఆయుధములు ధరించుకొనగల వారందరినీ సమకూర్చుకుని దేవుని సరిహద్దు వద్దకు నిలిచింది. ఇదిగో నీళ్ళు వచ్చేసినాయి కాబట్టి వీళ్ళందరూ మన మీదకి దండెత్తడానికి వచ్చారని మోయాబీలు ఏం చేశారంటే, ప్రతి వారు కూడా అల్పులేమి గనులేని మొత్తం పిల్లలు పెద్దలందరూ కూడా యుద్ధాభరణాలు ధరించుకుని దేశం యొక్క సరిహద్దుల దగ్గరికి వచ్చేసారు. ఏ దేశము? ఇశ్రాయేలు యొక్క దేశం యొక్క సరిహద్దు దగ్గరికి మోయాబీలు యుద్ధాన్ని ధరించుకున్న ఆయుధాలతో వచ్చేసినప్పుడు దేవుడు చూడండి ఎంత అద్భుతం చేశాడు. ఉదయకాలమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నేల మీద ప్రకాశింపగా అవతల నీళ్ళు మోయాబీలకు రక్తం వలె కనబడి. ఎంత ఆశ్చర్యం అండి! అవి నీళ్ళే. కానీ మోయాబీలు ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చేటప్పటికి, అలాగ చూసేటప్పటికి ఏమైందంటే, ఆ నీళ్ళన్నీ కూడా సూర్యుడికి యొక్క కిరణాల చేత మోయాబీలకు రక్తంలా కనిపించినాయి. బెంబేలెత్తిపోయారు. ఏదేమో మార్గం గుండా అలాగా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చేటప్పటికి ఆ నీళ్ళని చూసి వారు యుద్ధానికి దిగారు. యుద్ధం దిగేటప్పటికి సూర్యుని యొక్క ప్రకాశం నీళ్ళ మీద పడేటప్పటికి ఆ మోయాబీలకు ఆ ఏదేమో నీళ్ళు ఎలా కనపడినాయి అంటే రక్తం వలె కనిపించింది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఆరాధించి ఆయన్ని స్తుతించి ఆయనకు అర్పణ అర్పించినప్పుడు ఏమవుతుందంటే, శత్రువు మన వైపు చూసినప్పుడు దేవుని యొక్క రక్తము, క్రీస్తు రక్తము మన శరీరం చుట్టూ సాతానికి కనబడుతుంది. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించావో, ఎప్పుడైతే దేవునికి అర్పణ అర్పించావో, తద్వారా దేవుని యొక్క ఆత్మను ఎప్పుడైతే పొందుకున్నావో, శత్రువుని యొక్క చూసేటప్పటికి ఏమవుతుందంటే క్రీస్తు యొక్క రక్తము శత్రువు కనపడుతుంది. వాడు ఏం చేస్తాడంటే పారిపోతాడు. క్రీస్తు యొక్క రక్తాన్ని చూసి వారు పారిపోతాడంతే. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత తండ్రి అయిన దేవుడట గొర్రెపిల్ల రక్తంలో కనపడిన వారిని చూశాడట. ఏమిటి ఎంతమంది ఉన్నారు, వీరందరూ ఎవరు అని తండ్రి అడిగాడంట పరలోకం నుంచి. తండ్రి అడిగేటప్పటికి దేవతతో వచ్చి అన్నదంట, వీరు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కున్నవారు. అయ్యి బాబాయ్, తండ్రి చూసేటప్పటికి ఏం కనపడుతుందంటే మన శరీరాలు కనపడతలేదు, కానీ గొర్రెపిల్ల యొక్క గుడారం అంట మన మీద కప్పబడి ఉందంట. అనగా తండ్రి పరలోకం నుంచి చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారు? గొర్రెపిల్ల గుడారము అనగా క్రీస్తు యొక్క శరీరం కనబడుతుంది. క్రీస్తు యొక్క శరీరం కనబడుతుంది కాబట్టి మనం ఎంత పాపాత్ములం అయినప్పటికీ, ఎన్ని అపరాధములు చేసినప్పటికీ కూడా పరలోకమున్న తండ్రికి ఏం కనపడుతుందంటే నీ ముఖము నా ముఖము కనపడతలేదు, కానీ గొర్రెపిల్ల గుడారము కనపడుతుంది, గొర్రెపిల్ల ముఖము కనపడుతుంది. కాబట్టి తండ్రి ఏం చేశాడంటే పాపులమైన మనలను పరలోక రాజ్యంలోనికి ఆయన ఎలా చేశారు. ఎందుకంటే మనలో కనపడింది మన ముఖము కాదు, కానీ మనము విమోచించబడిన ఆ గొర్రెపిల్ల ముఖం కనపడుతుంది, ఆ గొర్రెపిల్ల యొక్క గుడారము కనపడుతుంది. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే పరలోకానికి వెళ్ళటానికి మనకు సహాయం చేశారు. ఇక్కడ కూడా ఏదేమైనా చూసేటప్పటికి, ఇశ్రాయేలు చూసేటప్పటికి నీళ్లుగా కనపడుతున్నాయి, కానీ ఏదేమైనా చూసేటప్పటికి ఏమవుతుంది?
సూర్యుడి కాంతి ఎప్పుడైతే పడిందో మోయాబీలకి అది రక్తంలాగా కనబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎండిపోయినట్లున్నాయితే దేవుణ్ణి ఆరాధించి ఆయనకు అర్పణ అర్పించి దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటే ఏమవుతుందంటే మన జీవితం ద్వారా ఇతరులు ఆశ్చర్య కార్యాలని చూడగలుగుతారు. మరి నీళ్ళు రక్తంలో ఎలా కనపడినాయండి? సైన్స్ ప్రకారం ఆలోచన చేస్తే నీళ్లు రక్తంలో ఎలా కనపడినాయి? సూర్యుని కాంతి నీళ్ల మీద ప్రసరించి. సూర్యుని కాంతిలో ఎన్ని రంగులు ఉంటాయి తెలుసా మీకు? ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? సూర్యుని కాంతిలో సూర్యుడు తెల్లగా కనబడతాడు మనకి, కానీ సూర్యుని కాంతిలో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. సైన్స్ స్టూడెంట్లు తెలుస్తుంది. మనం ఒక ప్రిజము, ఒక స్ఫటికంలో ఒక బ్యాట్ లైట్ వేసామనుకోండి, ఇటువైపు నుంచి వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి తెల్ల తెల్ల ఆ కిరణాలు వెళ్తాయి. ఆ ప్రిజంలో నుంచి బయటికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 7 రంగులు వస్తాయి. మనం తెల్ల రంగుని ఆ అద్దంలో మనం ప్రతిక్షేపిస్తాం, కానీ ఆ అద్దంలోంచి బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? 7 రంగులు ఉంటాయి. ఆ 7 రంగుల్లో ఎక్కువ ఫ్రీక్వెన్సీ గల రంగు ఏంటంటే రెడ్. 7 రంగుల్లో ఎక్కువగా కనపడేది ఏంటంటే రెడ్ అనమాట. అందువల్లే రైల్వే వారు ఏ సిగ్నల్ ఇస్తారు మనకి? దూరంలో ఉన్న ట్రైన్ స్పీడ్తో వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్పీడ్తో వచ్చే ట్రైన్ ఒకేసారి బ్రేక్ అయితే ఏమవుద్ది? మొత్తం బోగీలన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి, ఎప్పుడు కూడా గుద్దేసుకుంటాయి. అందుకని ఒక బండి ఆగేదానికి దూరం నుంచి కనపడాలంటే రైల్వే వారు ఏం చేశారు? రెడ్ సిగ్నల్ పెట్టాడు. అంటే ఒక 4 మైళ్ళ అవతల ఉన్నా కూడా ట్రైన్ కూడా రెడ్ సిగ్నల్ చూసి దాని స్పీడ్ని తగ్గించుకుని ఏం చేద్దంటే ఆ సిగ్నల్ దగ్గరికి వచ్చేదానికి స్లో అవుతుంది. అందువల్ల రైల్వే వారు ఏం చేశారంటే రెడ్ సిగ్నల్ పెట్టారు. అంటే కాంతిలో మనకు కనపడకుండా 7 రంగులు దాగి ఉంటాయి. అదే ఇంద్రధనుసు, విబ్జార్ అంటారు. విబ్జార్ అంటే వి అంటే వైలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, ఓ అంటే ఆరెంజ్, జి అంటే గ్రీన్, ఆర్ అంటే రెడ్. అలా విబ్జార్ అంటారు. అంటే 7 రంగుల కలయిక మనకు కనబడే ఒక సూర్యకిరణం. సూర్యకిరణం తెల్లగా కనపడుతుంది, కానీ అదేమవుతుందంటే 7 రంగులు తనలో కలిగి ఉంటుంది. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చిన కిరణం ఏదైతే ఉందో ఆ కిరణము నీళ్ల మీద పడేటప్పటికి ఏమైందంటే మోయాబీలకు ఎర్ర కలర్ కనిపించేలాగా దేవుడు వారి కన్నులకు దాన్ని గ్రహించే శక్తిని ఇచ్చాడు. దేవుని యొక్క అద్భుతం అలా ఉంటుంది. మనం ఏం చూస్తాం? తెల్ల కిరణాన్ని చూస్తాం, కానీ తెల్ల కిరణంలో 7 రంగులు ఆయన కలిపి ఒక తెల్ల కిరణాన్ని తయారు చేసాడని మనకు అర్థం కాదు. అనగా ఈ సృష్టిలో దేవుని యొక్క కార్యాలు చేయటానికి, మనుషుల జీవితాల్లో దేవుని యొక్క నామం ఘనపరచబడటానికి, దేవుని యొక్క ప్రభావాన్ని మనము మన కనుదృష్టితో చూసి ఆయన్ని నమ్మటానికి సృష్టిలో ప్రతీది కూడా ఆయన 6 రోజుల్లోనే చేసేసి దాంట్లో పెట్టేసి ఆయన ముగించేశారు. ఇందులో ఏమి విచిత్రం? సృష్టికి వ్యతిరేకంగా దేవుని యొక్క కార్యం ఏది కూడా ఉండదు. ఆయన సృష్టించిన సృష్టికి ఏది కూడా వ్యతిరేకమైంది ఉండదు. కాకపోతే మనము గ్రహించలేమంతే. దేవుని యొక్క కార్యాలను గ్రహించేదానికి మనకి శక్తి సరిపోదంతే. కాబట్టి మోయాబీలు మరి ఆ సూర్యుని యొక్క కిరణాలు నీటి మీద పడేటప్పటికి మొత్తము నీరంతా కూడా రక్తముగా వారికి కనిపించింది. అనగా దేవుడు ఏం చేసినట్టే ఆ కిరణాల్లో ఉన్న ఆ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆ రెడ్ వచ్చేదానికి దేవుడు ఏం చేశాడంటే వారి కన్నులకు ఆయన ఒక అద్భుతాన్ని చేశాడు. అద్భుతం చేయడం ద్వారా ఏమైందంటే వారి జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని వారు చూడటానికి వారికి దేవుడు కన్నులు తెరిచాడు. కాబట్టి వారు ఏమనుకున్నారంట? అది రక్తము సుమ,
రాజులు ఒకరినొకరు హతం చేసుకుని నిజముగా ఇతలైరి మోయాబీలారా దోపుడు సొమ్ము పట్టుకుందాము రెండని చెప్పుకునేది. వారు ఇశ్రాయేలు దండులకు రాగా ఇశ్రాయేలీలు లేచి వారిని హతము చేయుచుండ్రు గనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేకపోయిరి. ఇశ్రాయేలు వారి జీవితంలో దేశంలో చొరబడి మోయాబీలను హతము చేశారు. అయ్యి బాబా రక్తంగా ఉంది, వారికి వారే కొట్టుకుని చచ్చిపోయారు ముగ్గురు రాజులు కూడా. కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న దేశంలో ఉన్న కొలసమును మనం పట్టుకుందాం రండని ఈ మోయాబీలు ఏం చేశారంటే దేశంలోనికి మరలా చుట్టూ తిరిగి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి వీళ్ళు ఏం చేశారంటే మాటి కాసి మోయాబీలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వీరు హతం చేయటం మొదలుపెట్టారు. అలాగే దేవుడు ఏం చేశాడంటే మోయాబీలు చేతికి చిక్కకుండా ఎండిన వారి జీవితాలని ఆ నీరుగా మార్చి ఆ నీరేమో ఇతరులకు రక్తముగా చూపించి వారి జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్యం ఏమిటో, దేవుడు ఏమి చేయగలడో మరొక్కసారి ఆయన తన యొక్క అద్భుతాన్ని వారి జీవితాలకు నేర్పించాడు అన్నమాట. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన మన హృదయాన్ని నింపగలే దేవుడు. మనం ఒకవేళ మన జీవితం అంతా లోయలాగా అయిపోయిందేమో, ప్రభా నా జీవితం లోయలాగా అయిపోయింది ప్రభా, ఎప్పుడు నిండుతుంది ప్రభా, నా జీవితంలో కరువు వచ్చింది ప్రభా, నా జీవితంలో అనారోగ్యం వచ్చింది ప్రభా, నా జీవితంలో సంతోషమే లేదు, ఇదంతా ఎప్పుడు పోతుంది ప్రభా, నా జీవితం అంతా కూడా ఎండిన భూమిలాగా అయిపోయింది నాయన, ఎప్పుడు మరి నన్ను నింపుతావు నాయన, నా జీవితంలో ఫలాలు ఎప్పుడు వస్తాయి నాయన అని మనం బాధపడతా ఉండొచ్చు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నీ గొయ్యను పూడ్చేవాడు, నీ లోతును పూడ్చేవాడు, నీకు సమృద్ధినిచ్చేవాడు, ప్రతిదీ కూడా చేయగల సమర్థుడు దేవుడు. అయితే నీవు నేను చేయవలసింది ఏమిటంటే ఆయన మాటను విని మనం ఏం చేయాలా, ఆయనను స్తుతించే వారిగా ఉండాలా, ఆయనను కీర్తించే వారిగా ఉండాలా, ఆయనను ఆరాధించే వారిగా ఉండాలా, ఆయనకు అర్పణ అర్పించే వారిగా ఉండాలా, ఆయన చెప్పినది చెప్పినట్లు చేసేవారిగా మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ప్రేమను మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఇంకా పాఠం గురించి మనం ఆలోచన చేసినట్లయితే 2 రాజులు 7:6 ఒక సన్నివేశం జరుగుతుంది. ఇశ్రాయేల్ జీవితం అంతా కూడా కరువు అయిపోతుంది. ఎంత కరువు అంటే తమ పిల్లలను తామే కోసుకుని తినేసే పరిస్థితి. అలాంటి కరువు వచ్చేస్తుంది. ఇంకా చెప్పలేని కరువు. పావురపు రెట్టట 5 రూపాయలు ఖరీదట. అసలు పావురపు రెట్టను ఎవరన్నా తింటారండి? ఆ పావురపు రెట్టనన్నా తిని కడుపు నింపుకుందారని వారు ఆలోచన చేస్తూ ఉన్నారండి. అంత కరువు వచ్చేసింది. అంత కరువు వచ్చేసినప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఒకరికొకరు కొట్టుకుని చంపేసుకుని తినేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కుష్టి వ్యాధి గల వ్యక్తుల ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుతాన్ని చేశాడు. ఈ కుష్టి వ్యాధి గల వ్యక్తులు ఏం చేస్తారంటే పాళ్యానికి అనగా నగరానికి బయట ఉంటారు. ఈ బయట ఉన్నప్పుడు సిరియన్ల దండు ఇశ్రాయేల్ మీదకు వచ్చేసి మొత్తం అంతా కొల్లగొట్టుకుని పోతున్నారు. కొల్లసమంతా వారి దగ్గరే ఉంది, సిరియన్ల దగ్గర. వీరు ఒక పాళెంలో ఉండి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మంచిగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఈ కుష్ఠరోగులు ఏం చేశారంటే ధైర్యం చేసి మనం చచ్చిపోతే చచ్చిపోతాం, మనకి ఆకలిగా ఉంది, ఎలాగైనా చచ్చిపోవలసిన వారమే, సిరియన్ల దండు దగ్గరికి వెళ్ళి ఏమన్నా దొరుకుతుందేమో చూద్దామని వారు ఏం చేశారంటే నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వారు ఏం చేశారంటే సిరియన్ల దండు దగ్గరికి వచ్చారంట. ఎంత అద్భుతంగా చూడండి. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో మనం గమనిస్తూ ఉండాలి. ఈ కుష్టి వ్యాధి గల వాళ్ళట సిరియన్ల దండు దగ్గరికి నడిచి వస్తూ ఉంటేనంట వీరి నడకట ఒక గొప్ప శబ్దంలాగా సిరియన్లకి అనిపించిందంట. అంటే కొంతమంది సైనికులు గుర్రాలతోటి రౌతులతోటి వారి మీదకి దండెత్తి వచ్చేస్తున్నట్లు గొప్ప సౌండ్తో వారు వస్తున్నట్లంటే దేవుడు ఈ లెపర్స్ వాళ్ళంటే స్లోగా అడుగులు వేసుకుంటూ సిరియన్ల దండు దగ్గరకు వస్తున్నారట. కానీ వారు స్లోగా వేసిన అడుగులట ఒక యుద్ధ బాకానాదంతో వచ్చేస్తున్నట్లు సిరియన్లకు వినిపించిందంట. వినిపించి ఏం చేశారంటే
వారందరూ కూడా ప్రాణాలు రక్షించుకుంటానికి వారికి ఉన్న వస్త్రాలు, వారికి ఉన్న ఆ దోచుకొచ్చిన కొల్ల సొమ్ము, ధాన్యము ఏదైతే ఉందో అంతా వదిలిపెట్టి వారు పారిపోయినప్పుడు ఈ లెపర్సీ వాళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ వదిలిపెట్టి పారిపోయారు. యుద్ధం వచ్చేస్తుందని, చనిపోతామని ప్రాణభయంతో పారిపోయారు. ఈ లెపర్సీ వాళ్ళు వచ్చేటప్పటికి సమృద్ధి అయిన భోజనం, సమృద్ధి అయిన వస్త్రాలు, ఎంత కావాలో అంత సమృద్ధి వాళ్ళకి వచ్చేసిందంట. అప్పుడు లెపర్సీ వాళ్ళు అనుకున్నారంట, ఇదేంటి మనం ఎంత సమృద్ధిలో ఉన్నాము, ఈ మాట ఇశ్రాయేలుకి చెప్పకపోతే మనకు రేపొద్దున నష్టం వస్తుంది, ఏదైతే దేవుని సువార్తమానం ఉందో అది ఇశ్రాయేలుకి చెప్పాలి కదని వారు ఏం చేశారంటే ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళి, అయ్యా సిరియన్లందరూ వెళ్ళిపోయారు, సిరియన్ల యొక్క సంపద అంతా కూడా మనం వచ్చి అనుభవించవచ్చు అని ఇశ్రాయేలుకి పంపినప్పుడు వాళ్ళు కూడా జడిచిపోయారంట. ఈ లెపర్సీ వాళ్ళు ఏదైనా తప్పు చెప్తున్నారేమో, సమాచారం తప్పమో, ఎందుకన్నా మంచిది ఒక 5 వెళ్ళి ముందర సిరియన్ల దండిని చెక్ చేసుకురండి. చెక్ చేసి వచ్చిన తర్వాత నిజంగా అక్కడ కొలసము ఉంటే, ఆహారం ఉంటే, సమృద్ధి ఉంటే మనం అందరము వెళ్ళి మనం అది తీసుకుని సంతోషించవచ్చని 5 గుర్రం మీద పంపేటప్పటికి నిజంగా సమృద్ధి అయిన ఫలాహారాలు, సమృద్ధి అయిన ప్రతి విధమైన ఆహార పదార్థాలు అక్కడ ఉన్నాయట. ఈ ఇశ్రాయేల్ అందరూ కలిసి ఒకేసారి మరి అక్కడికి వెళ్ళి వాటిని అన్నిటినీ తీసుకుంటే ఆ తొక్కిసలాట్లో దేవునికి వ్యతిరేకమైన రాజు కూడా చనిపోయాడు. అంటే దేవుడు కార్యాలు అలాగే చేస్తారు. లెపర్సీ వాళ్ళు స్లోగా నడవటం ఏంటి, అవి యుద్ధ బాకానాదాల కింద సిరియన్లకి అనిపించటం ఏంటి అంటే ఇక్కడ ఆత్మీయమైన అర్థం ఏమిటంటే, మనము క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు మోకాళ్ళు వేసి ప్రభు వైపు తిరిగి మనం నెమ్మదిగా ప్రార్థన చేస్తున్నాం అనుకో, మనం నెమ్మదిగా విధేయతతో, విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఏమవుతుందంటే దేవుని సింహాసనం దగ్గరికి బాకానాదంలాగా వెళ్ళిపోతుంది. బాకానాదంలాగా వెళ్ళిపోయి ఆ దేవుని సింహాసనం నుంచి సమృద్ధి మన ఇంట్లోనికి వచ్చి పడిపోతుంది. ఈ రహస్యం ఎవరికీ తెలీదు. మనం లోకం వైపు, జనాల వైపు ఏది ఎక్కడ దొరుకుతుందని మనం పరిగెలాడుతూ ఉంటాం, కానీ మన గదిలోకి వెళ్ళి రహస్యంగా దేవుని దగ్గర మౌనంగా ఉండి, ఏంటి నాయనా నా జీవితం అంతా ఎండిపోయింది, ఎలాగ నాయనా నీ యొక్క సమృద్ధిని నేను ఎలాగ నా జీవితంలో నేను అనుభవించాలని మనము ప్రార్థన చేయము, ఆరాధన చేయం, దేవునికి చెందవలసిన అర్పణ మనం అర్పించం. కాబట్టి మన జీవితం అంతా కూడా ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఏదైనా చేయగలడు. ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ కొరకు సూర్యుడిని, చంద్రుడిని కూడా ఆపగలడు. నువ్వు నెమ్మదిగా చేసే ఆ ప్రార్థన బాకానాదం కింద ఆయన చేయగలడు, ఏదైనా చేయగలడు. ఆయన ఇశ్రాయేలు జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో దేవుడు. అయినప్పటికీ కూడా మాటి మాటికి వారు దేవుణ్ణి విశ్వసించలేక ఈ లోకం వైపు తిరిగిన వ్యక్తులుగా వారు ఉంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారికి బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు ఎలాగ తిరిగాడో, ఇశ్రాయేలులో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, వారు ఎప్పుడైతే ఎండిపోయారో, ఎప్పుడైతే వారి జీవితంలో కరువు వచ్చిందో, ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో, వెంటనే వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి వారు నమ్మినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి క్రైస్తవులైన మనకు ఇశ్రాయేలీలు వారి జీవితం అనువనువునా నేర్పిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి నిత్యము కూడా వారి జీవితాలను బట్టి, లేఖనాలను బట్టి మనం క్రీస్తు వైపు తిరిగినట్లయితే మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని దేవుడు మార్చగలడు. ఎండిపోయిన ఆ భూమిని ఆయన నీటి బుగ్గలతో నింపి సారవంతమైన భూమిగా ఆయన చేయగల సమర్థుడు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయన ఏదైనా చేయగలడు. ఒక మాటతో కలుగునుగా కంటే కలిగిందంతే, ఏదైనా కలుగుతుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే ఎన్నో ఉన్నాయి. అయితే అద్భుతం జరుగుతానికి ఒక ముఖ్యమైన ఒక క్రిటికల్ పాయింట్ ఇక్కడ రాయబడింది. ఏంటంటే ఉదయ నైవేద్యము అర్పించే సమయాన్నే ఏమొచ్చింది, ఏదెములో నీళ్ళు వచ్చింది. నీ జీవితంలో ఎప్పుడైతే, నా జీవితంలో ఎప్పుడైతే దేవునికి ఉదయము సాయంత్రం నైవేద్యం అర్పించే వారిగా మన జీవితాలను మార్చుకుంటామో
అప్పుడే దేవుని యొక్క సమృద్ధి మన జీవితాల్లోనికి వస్తుంది. నైవేద్యం అంటే మీరు కానుకలు ఏమీ అవసరం లేదు, దేవునికి అర్పణలు ఏమీ అవసరం లేదు. కనీసం మోకాళ్ళు నాయన ఉదయకాలం ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట. ఉదయకాలం లేచిన వెంటనే నాయన రాత్రంతా కాపాడావు నాయన, నీ కొందనాలు నాయన, ఈ దినమంతా నీ ఆశీర్వాదంతో నింపు నాయన, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి నా జీవితాన్ని మార్చు నాయనని ప్రార్థన చేసుకోండి. దేవుడిచ్చిన ఆ సమృద్ధిని బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి సాయంత్రం ప్రభా పొద్దున్నే నేను ప్రార్థన చేశాను నాయన, నువ్వు నా జీవితంలో మంచి పరిస్థితిని కల్పించావు నాయన, మరలా సజీవుడిగా ఇంటికి చేర్చావు నాయన, నా పనిని ముగించుకుని ఉదయం అంతా కూడా నీ కృపలో నేను బలపడ్డాను. నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా నేను మరలా నా బెడ్ మీదకి వెళుచున్నాను ప్రభా, మరలా నైట్ అంతా కాపాడి మరలా ఉదయకాలాన్ని నీకు నైవేద్యం అర్పించే వ్యక్తిగా ఉండటానికి సహాయం చేయండి. సాయంత్రం ఒక పావు గంట, ఉదయకాలం లేచిన ఒక పావు గంట, నీ జీవితం ఎంత ఆశ్చర్యం అయిపోతుందో. ఉదయం లేచిన వెంటనే ఒక పావు గంట బైబిల్, సాయంత్రం లేచిన వెంటనే ఒక పావు గంట బైబిల్, ఉదయం లేచిన వెంటనే ఒక పాట, సాయంత్రం పండుకునేటప్పుడు ఒక పాట. అంతకన్నా ఇది కూడా చేయలేము మనం. దేవునికి వేలు వందల లక్షలు ఇవ్వవలసిన లేదయ్యా. కనీసం దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయించి దేవుణ్ణి ఆరాధించినట్లయితే, దేవునికి ఉదయకాల నైవేద్యాన్ని అర్పించినట్లయితే, ఇశ్రాయేలు జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయండి. సాయంకాలం నైవేద్యం అర్పించే సమయానికంట గాబ్రియేలు దూత దావీదుని కలుసుకుందట. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు వచ్చిందంటే అబ్రహాం జీవితంలో కూడా ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో ఆ బలిపీఠం దగ్గర నైవేద్యం అర్పించేటప్పుడు, ఆరాధన అర్పించేటప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముని దీవించాడు. ఇస్సాకుని అర్పించేటప్పుడు దేవుడు ప్రత్యక్షమై కదా. మన జీవితంలో దేవుని యొక్క వాక్కు ఫలించాలంటే ఉదయము సాయంత్రం మనం ఏం చేయాలా? దేవునికి నైవేద్యం అర్పించాలి, అనగా ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, దేవుని కృపను మనం స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడు నీ జీవితంలో సమృద్ధి అయిన నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు నీ జీవితానికి ఉపయోగపడితే నిన్ను చూసినప్పుడు నీ గిట్టిన వారికి అవి రక్తంలాగా కనపడతాయి, సాతానికి అది యేసు రక్తంలాగా కనపడుతుంది. అంటే నీ జీవితం అంతా సేఫ్ అంతే. దేవుని బిడ్డలారా, ఎంతకాలము మనము దేవుని చేత దీవించబడకుండా ఉంటాం? ఎంతకాలము ఎండిన భూముల్లాగా మన జీవితాలు ఉంటాయి? ఎంతకాలము ఆత్మీయ ఫలాలు ఫలించకుండా మనం ఉంటాం? ఆలోచన చేయండి. ఉదయకాల నైవేద్యం గురించి, రాత్రికాల నైవేద్యం గురించి, దేవుణ్ణి స్తుతించడం గురించి, దేవుని వాక్యం చదవటం గురించి, దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో జరగటం గురించి ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము అయిపోయింది పాఠం, 35వ అధ్యాయము 6-7 వచ్చిన. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 6-7 వచ్చిన. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాడి నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువల పారును, ఎండవావులు మడుగులగును, ఎండిన భూమిలో నీట బుగ్గలు పుట్టును, నక్కలు పండుకున్న వాని ఉనికి పట్టులో జమ్మును, తొంగగడ్డియు మేతయు పుట్టును. బాబా ఏం మాట్లాడుతున్నాడండి దేవుడు. పైన ఏముందంటే, సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిళ్ళు మోకాళ్ళను దృఢపరచుడి. ఉదయకాల నైవేద్యము, సాయంకాల నైవేద్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సడలిన చేతులను బలపరచుడి అంటే స్తుతి. దేవునికి చేతులెత్తి ఎన్నాళ్ళైందో నువ్వు స్తుతి చేసి హృదయపూర్వకంగా ప్రభువా ప్రభువా ప్రభు అని స్తుతి గీతం పాడి ఎన్నాళ్ళైందో కదా. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిళ్ళను మోకాళ్ళను దృఢపరచుడి. ఎన్నాళ్ళైందో మోకాళ్ళు వేసి దేవుని దగ్గర నువ్వు ఏడ్చి కన్నీరు విడిచి, ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కాబట్టి ప్రభువా ఏమి చేయాలి నాయన,
ఎలాగ చేయాలో కూడా చెప్తున్నాడు. తత్తరిల్లు హృదయంలోతో ఇట్లనిడి భయపడక ధైర్యంగా ఉండి ప్రతి దండన చేయటకే మీ దేవుడు వచ్చిచున్నాడు. ప్రతి దండన దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయు. ఆయనే వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారి కన్నులు తెరుచును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉప్పుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులవును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన ఉనికి పట్టులో జమ్మును, తొంగగడ్డియు మేతయు పుట్టును. అంటే నిర్జీవమైన భూమిలో కూడా మరలా జమ్ము వస్తుంది, తొంగ వస్తుంది, నీ పశువులకు నీకు కూడా మేత పుట్టును. ఎప్పుడు? సడలిన చేతులను బలపరిచినప్పుడు, తొట్టిల్లిన మోకాలను. పైన చూస్తే అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, ఉల్లసించి అడవి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయించు ఉల్లసిల్లును, ఉల్లసించి సంగీతము పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మోలు షారోనుకున్న సొగసు దానికి. ఏం నమ్ముతున్నామండి దేవుని వాక్యాన్ని? ఏమి నమ్ముతున్నాం మనం? ఎండిన భూమట ఎలా ఉంటుందంట? సంతోషిస్తుందంట. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము. అన్ని పుష్పాల్లో కల్లా ఖరీదైనది కస్తూరి పుష్పం, చాలా ఖరీదైన పుష్పం. అలాగ అయిపోద్దంట, అది పోస్తుందంట, ఉల్లసించి అది పాడుతుందంట. లెబనోను సౌందర్యం దానికి కలుగు. అంటే లెబనోను ఎంత హైట్ ఉంటుందో, 150 అడుగులు హైట్. 6 అడుగులున్న హీరోయే అంత అందంగా కనబడితే లెబనోను వృక్షం ఎంత అందంగా ఉంటుందండి కదా. మనం ఎవరైనా చూస్తాం? బాగా హైట్ ఉన్న హీరోయిన్ చూస్తాం కదా. 6 అడుగులున్న ఒక మనిషి అలా ఉంటే 150 అడుగులున్న లెబనోన్ ఎలా ఉంటుందండి? అంటే ఎండిపోయిన జీవితం ఎలా ఉంటుందంటే, ప్రభు దగ్గర మోకాళ్ళు వేస్తే, ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే, ఆయనకు అర్పణ అర్పిస్తే ఎలా ఉంటుందంటే లెబనోన్ అంత సౌందర్యం ఉంటుంది. అంటే మనుషులందరూ కూడా లెబనోన్ని దూరంగా వెళ్ళి చూడాలంటే, దగ్గరికి వెళ్తే 150 అడుగులు ఎక్కడ కనపడుతుందండి మనకి? 10 అడుగుల మనిషి దగ్గర నుంచి కనపడ్డు, దూరం నుంచి వెళ్ళి చూస్తేనే మనకు కనపడతాడు. అంటే ఎవ్వరికి అందనంత ఎత్తులో నీ జీవితం ఉంటుంది. కేవలము సడలిన చేతులను, మోకాళ్ళను నీవు బలపరిస్తే. దేవుని బిడ్డలారా, ఎన్ని ఉన్నాయో. యెషయా గ్రంథం 43 చూడండి, ఇంకా అద్భుతమైన మాటలు. 43, 19 నుంచి 20 వరకు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గణపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయదు. ప్రతి చోట ప్రార్థన పెట్టాడు, ప్రతి చోట దేవుని ఆరాధన పెట్టాడు, దేవుని స్తోత్రం పెట్టాడు. సింపుల్ పనులు మనం చేయలేమండి. డబ్బులతో చేయలేని పనులు కూడా మనం చేయలేము. ప్రభు అంటున్నాడు, దావీదు తన జీవితంలో వచ్చినాయి, ప్రభా నువ్వు బలు నేర్పడం లేదు కానీ ప్రభా విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అడుగుతున్నావు. ప్రభా ఎండిపోయిన భూమిలాగా ఉన్నా కానీ మన హృదయం విరగదు. కరువు వచ్చేస్తున్నా మనం ప్రార్థన చెయ్యం. అనారోగ్యం వచ్చినా మోకాళ్ళు ఉండవు. మన జీవితంలో నదులు ఎలా పారుతాయి? మన జీవితంలో సమృద్ధి ఎలా వస్తుంది? ఒక నూతనమైన క్రియ ఎలాగ జరుగుతుంది? ప్రభు ఏమంటున్నాడు, నేను ఒక నూతనమైన క్రియ ఇప్పుడే అది మొలిచును. ఎప్పుడైతే వారు ఉదయకాలం నైవేద్యం అలా అర్పించారు, సాయంకాలం వరకు కూడా ఆగలేదు. ప్రభు ఎంత ప్రేమ గలవాడండి. ఒక్కసారి మోకాళ్ళు వేస్తే చాలండి హృదయపూర్వకంగా, వెంటనే దేవుడు ఎండిన భూమిని తడిపేస్తాడు. పోయిన ఆరోగ్యం మరలా నీకు తిరిగి వచ్చేస్తుంది.
నేను ఏర్పరచుకునిన జనుల నిమిత్తము నా స్తోత్రమును పరిచరము చేయుదురు. ఇదిగో యాకోబు, నేను నిన్ను పిలిచి తిని, నిన్ను కట్టి తిని. తను ఏర్పరచుకున్న ప్రజల కొరకు పరలోకం నుంచి దిగి వచ్చి మన కొరకు తన రక్తాన్నే ఇచ్చేసాడండి ఆయన. నువ్వు అడిగితే ఆరోగ్యం ఇవ్వడా? నువ్వు అడిగితే సమృద్ధి ఇవ్వడా? నువ్వు అడిగితే కార్యం చేయడా? దేవుడు ఏమన్నాడు, ఇప్పుడే అది జరుగుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానంతో దేవుని ఆరాధించేదానికి, దేవుని స్తుతించేదానికి మనం నేర్చుకోవచ్చు. అరణ్యంలో మోషే నీళ్లు లేవండి, అద్భుతం చేయలేదు ఆయన. మోషే నీ కర్రతోటి బండను కొట్టవయ్యా, జస్ట్ బండను కొట్టాడంతే. మన ఫాస్టింగ్ ప్రేయర్లు ఏమనుకున్నాం, గులకరాల్లోకి నీళ్ళు వెళ్తాయి? అసలు గులకరాల్లోకి 100 సంవత్సరాలు అయినా నీరు వెళ్ళదు. కానీ బండను కొడితే అందులోంచి నీళ్ళు వచ్చింది. దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు ఏదైనా చేయగలడు మన కొరకు. ఎందుకంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలం. తన ప్రాణాన్ని ఇచ్చినాడు, బండలోంచి నీళ్లు తేలేడైనా. కాకపోతే మన జీవితంలో ఆరాధన లేదు, మన జీవితంలో అర్పణ లేదు, మన జీవితంలో నైవేద్యం లేదు, మన జీవితంలో స్తుతి లేదు. ఇవి లేక ఏమవుతుందంటే మన జీవితం అంతా ఆరిపోతుంది. ఆ తర్వాత వారు మోయాబు దేశం వెళ్ళారు. అక్కడ ఉన్న సమృద్ధిని అంతటిని కూడా వారు ఏం చేశారంటే తెచ్చుకుని మరలా దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. కాబట్టి దేవుని బిడ్డలారా, సైన్యములకు అధిపతి అయిన దేవుడు సర్వాన్ని సృజించిన దేవుడు. అయితే ఆయనకు కలుసుకునేదానికి ఒక ప్రదేశం కావాలి. ఆయన కలుసుకునేదానికి ఏం కావాలి? ఒక ప్రదేశం కావాలి. ఆ ప్రదేశాన్ని మనం ఏర్పాటు చేయాలి. దేవుడు ఎక్కడ పడితే అక్కడ నిన్ను కలుసుకునేదానికి రాడు. ఆయనకు ఒక నిర్ణీతమైన సమయం ఉంది, నిర్ణీతమైన చోటు ఉంది. కాబట్టి ఆ చోటు కాడకు వచ్చి నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను. నీవు ఎక్కడైతే మోకాళ్ళు వేస్తావో, ఎక్కడైతే దేవుని స్తుతిస్తావో, ఎక్కడైతే దేవుని ఘనపరుస్తావో, ఎక్కడైతే ఉదయము సాయంత్రం ఆయనకి నైవేద్యం అర్పిస్తావో అక్కడికి వచ్చి నిన్ను ఆయన కలుసుకుంటాడు. ఇశ్రాయేలు కూడా చెప్పాడు, ఇదిగో మోషే, ఎక్కడ పడితే అక్కడ నిన్ను నేను కలుసుకోను, నీవు సీనాయి పర్వతానికి రా అన్నాడు. అంతే. వాళ్ళ మధ్యలోకి వచ్చేచ్చు కదా, ఆయన రాలేదు. ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో నేను కలుసుకుంటాను, అక్కడే నీ ప్రజలకు నేను 10 ఆజ్ఞలు ఇస్తానన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను కలుసుకునేదానికి, నిన్ను దీవించేదానికి, నీ జీవితంలో సమృద్ధిని ఇచ్చేదానికి ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్లోకి వచ్చే ఆయన కలుసుకుంటాడు. కాబట్టి ఆ ప్లేస్ని, ఆ స్థానాన్ని దేవుడికి నీవు ఇస్తున్నావా లేదా? ఒకవేళ 2024లో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వలేదేమో, అందుకనే నీ జీవితము ఎండిపోయిన భూమిలాగా అయిపోయిందేమో. 2025లోనైనా దేవునికి ఒక స్థలాన్ని ఇవ్వండి. నువ్వు హృదయంలో ఒక చోటుని దేవునికి, ప్రభా ఈ హృదయం నీది ప్రభా, నీ రక్తంతో కడగబడిన హృదయము ప్రభా, నీవు విమోచించి ఇచ్చిన ఈ జీవితం, కాబట్టి ఈ జీవితం నీ కొరకే ప్రభా, ఇక జీవించువాడు నేను కాదు కానీ నాలో క్రీస్తు అన్నట్లుగా దేవునికి ఒక స్థలాన్ని నీ జీవితంలో, నీ హృదయంలో ఇచ్చినట్లయితే ఆ స్థలంలోకి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను దర్శిస్తాడు, నీకు సమృద్ధిని ఇస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎండిపోయిన నీ భూమిని ఆయన నీటి బుగ్గగా చేస్తాడు. నీ ఎడారి జీవితంలో ఆయన నదులు పారజేస్తాడు. ఆయన నామాన్ని పెట్టుకుని మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన నామాన్ని బట్టి ఆయనను ప్రచురం చేయటానికి ఆయన నిన్ను దీవించే దేవుడు. వారన్నా ఒకే ఒక మాట, ఇదిగో ప్రభా, యెహోవా రాజులమైన మేము మోయాబుకి అప్పగింపబడాలా ప్రభువా? ఇదిగో నీ పేరు పెట్టుకున్న జనాంగము, ఇశ్రాయేలు నువ్వు ఎన్నుకున్న జనాంగము, యూదా నువ్వు ఎన్నుకున్న జనాంగము, ఏదోమును కూడా నువ్వు దీవిస్తానని ప్రభా వాగ్దానం చేశావు. కాబట్టి యెహోవా రాజులమైన మేము దీవించబడాలి ప్రభా.
మా జీవితంలో సమృద్ధి రావాలి ప్రభా, మేము ఆశీర్వాదకరంగా ఉండాలని వారు ఎప్పుడైతే యెహోవా నామమును బట్టి యెహోవా ప్రవక్త దగ్గరికి వెళ్ళి యెహోవా యొక్క చిత్తాన్ని తెలుసుకుని యెహోవా మాటని ఎప్పుడైతే ఆచరించారో వారి జీవితంలో ఉన్న ఆ లేమంతా పోయింది, వారి జీవితంలో ఉన్న విచారమంతా పోయింది. దేవుని యొక్క కృప వారి జీవితంలో చేరింది. ఎప్పుడంటే ఉదయకాల నైవేద్యము అర్పించిన సమయం. నీ జీవితం బాగుపడాలంటే ఉదయమునే లేచి దేవునికి నైవేద్యం అర్పించేవాడిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఎండిన మరి ఆ భూమిని నీటి బుగ్గలతో నింపి ఆయన యొక్క నూతనమైన కార్యాన్ని మనము పొందుకునేదానికి, ఆయన కృపను అనుభవించేదానికి దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో తోడుగా ఉండాలని మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.